నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. Right now I am with Sangeetam, hero and heroines. నాగికి ఎలా వచ్చింది మీ ప్రొఫైల్? సో మహానటి ఒక సక్సెస్ పార్టీలో నేను పర్ఫామ్ చేశా, అప్పుడు తెలుసు సార్. మహా సింగర్ కాస్తే మహానటుడు అయ్యాడు. డెఫినెట్ గా సంగీతం గారు సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది, ఒక మెసేజ్. లైక్ ఈ మూవీలో ఏంటి అహల్య గారు? హ్యూమన్స్ విల్ బి హ్యూమన్. ఇంకొకటి విచిత్ర సోదరులకి కమల్ హాసన్ గారిని 3 feet కి కాళ్ళు మడత పెట్టి ఎంటైర్ మూవీ చేయటం అంటే గ్రేట్ కదా. అంటే ఎక్కువ వైజయంతి మూవీస్ లో స్వప్న గారిదా, ప్రియా గారిదా, నాగేశ్వరి గారిదా, ఎవరిది డిసిషన్ మేకింగ్ ఎక్కువ? ముగ్గురు 3 కళ్ళు లాంటి వాళ్ళు. మీ ముగ్గురు కల్కి 2 లో ఉన్నారంట కదా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ సంగీతం, హీరో అండ్ హీరోయిన్స్. హాయ్ అయాన్, అహల్య అండ్ శాలిని. రీసెంట్గా శుభంలో మీరే కదా? దయ్యం. కానీ ఇక్కడ ఇంత అందంగా ఉన్నారు, దయ్యంలాగా ఎలా చూపించాలనిపించింది? అంటే కాంట్రాస్ట్ గా చూపిద్దాం అనుకున్నారేమో. దెయ్యంలా చూసేసారు కదా అందరూ. కొంచెం ఇప్పుడు అంటే దయ్యాలు అందంగా ఉండవని మీ ఉద్దేశమా? అందంగా ఉన్న వాళ్ళే దెయ్యాలు అవుతారని తెలుసు, కానీ మీరు అయిన తర్వాత తెలిసింది అయితే కూడా అందంగా ఉంటుంది అని చూపించారు. కానీ అన్ని సినిమాలలో దెయ్యాలను చూపించారు కదా, తర్వాత ఎలా ఉంటుందో రివీల్ చేయరు కదా. బట్ తర్వాత ఇక్కడ మిమ్మల్ని చూసాం కాబట్టి ఎనీహౌ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నిజంగా మీ అందరూ చాలా లక్కీ కదా, సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వర్క్ చేయటం. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ అసలుకి జెన్జీ డైరెక్టర్స్కే కనెక్ట్ అవుతారు. అలాంటిది మీరు 94 years సంగీతం శ్రీనివాసరావు గారికి, ఇప్పుడు అలాంటి డైరెక్టర్ గారికి కనెక్ట్ అయ్యారు అంటే ఎలా కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ అయాన్, నేను ఎలా చూస్ చేసుకున్నారు ఆయన? నాకు నిజంగానే తెలియదు సార్, అంటే ఎలా చూస్ చేసుకున్నారో తెలీదు. బట్ లక్కీ దట్ హీ చోస్ మీ. Wow. He has many more emotions. It's just a long day. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఆయన ఆడిషన్ తీసుకొని ఉంటారు కదా అవును, ఆయన రోల్ కి. అవును. సో ఆయన దగ్గర ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన ఆడిషన్ తీసుకునేటప్పుడు అంటే ఆడిషన్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ చాలా టెన్స్డ్, ఎందుకంటే నాకు ఆడిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాట్లేదు. సో అసలు ఆడిషన్ లో నేను ఏం చెయ్యాలి అన్న విషయం కూడా నాకు తెలియదు. నాగి సార్ నాకు ఏం చెప్పలేదు. ఓకే, లైక్ డైరెక్ట్ గా హీ వాజ్ లైక్ కమ్ టు ది ఆఫీస్ అని చెప్పేసి సడన్ గా పిలిచారు. తీరా చూస్తే ఇట్స్ అన్ ఆడిషన్. దెన్ ఏదో చేశాను, ఐ డిడ్ సంథింగ్ విచ్ ఐ థాట్ వాజ్ గుడ్. బట్ నాగికి ఎలా వచ్చింది మీ ప్రొఫైల్? సో నాగి సార్ కి నేను 2020 నుంచి పరిచయం. అంటే నేను సింగర్ని బేసికల్. ఓకే. సో నేను నాకు తెలిసి మహానటి వచ్చింది ఆ టైంలో 2020లో వచ్చి 1920 ఆ టైంలో. సో మహానటి ఒక సక్సెస్ పార్టీలో నేను పర్ఫామ్ చేశా యాజ్ ఎ సింగర్ గా. ఓకే. సో నాకు అప్పుడు తెలుసు సార్, ఒక మహా నటుడు దొరికాడు. ఓ, మహా సింగర్ కాస్తే మహానటుడు అయ్యాడు. సో ఇప్పుడు ఆడొక ప్లీజ్. అదొక ఇంటర్నల్ జోక్ అన్నమాట. So I laughed even though I didn't. ఓకే, కొంచెం ఇన్సైడ్ జోక్స్ నడుస్తూ ఉంటాయి. సారీ, అదే మస్తు ఉంటది కదా. మళ్ళీ ఆ జోన్ లో ఉండకూడదు మనం. అదే సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, రిలీజ్ కి రెడీగా ఉంది. కమ్ టు ద పాయింట్ అధ్యక్ష. యా, సో అప్పటి నుంచే పరిచయం సార్ తో. సో అలా నాకు తెలిసి బిన్ ఇన్ హిస్ రెడార్. ఓకే. సో అలా అనుకోకుండా సంగీతంలో ఈ క్యారెక్టర్ కి నా లుక్ సెట్ అవడము, ఆర్ నేను పాడతాను ఆల్సో అని చెప్పి ఆ విధంగా ఏమైనా చూస్ చేసుకోవడమో జరుగుతుంది అభిప్రాయం. సో డెఫినెట్ గా ఫస్ట్ డౌట్స్ వస్తాయి, డైరెక్టర్ ఎవరు అని. ఈయన పేరు చెప్పగానే ఏంటి మీ ఫీలింగ్? నాకు తెలీదు అసలు సంగీతం సార్ చాలా ఒక టైం వరకు నాకు తెలీదు. ఐ థింక్ వెన్ అహిల్యాతో ఆడిషన్స్ కి ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ ప్లేస్, అప్పుడు ఐ గాట్ టు నో దట్. You didn't know before that? No, I didn't know. ఏంటి? That's very funny. నేమ్ తెలియదా, లేకపోతే ఆయన మూవీస్ తెలియదా? ఏం కాదు, సంగీతం సార్ సినిమా అని తెలియదు. అవునా? యా, తెలియదు నాకు. నేను ఆడిషన్ ఇస్తున్నా ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్. వియర్డ్లీ ఐ థాట్ నాగి సార్ వాస్ గోయింగ్ టు డైరెక్ట్ దిస్, బికాస్ నాకు ఆయనే కనిపిస్తున్నారు ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నేను ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు, వర్క్ షాప్స్ అప్పుడు.
అన్నిట్లోనూ నాగి సార్ ఉన్నారు సార్. ఐ వాస్ థింకింగ్ దట్ నాగి సారే డైరెక్ట్ చేస్తున్నారేమో అని నేను అనుకున్నా చాలా టైం వరకు. ఓకే ఓకే ఆఫ్టర్ ఆడిషన్ విత్ అహిల్య దెన్ ఐ గాట్ టు నో దట్ ఇట్స్ యాక్చువల్లీ ఓకే it ఓకే was written on the first page. Yeah. Sangeetam. What was your first feeling? I clicked the picture and I sent it to my friends. Sangeetam cinema. Crazy. ఓకే. బట్ అహల్య, నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్ చూస్తున్నాను. సినిమాలో యాక్టింగ్ ఎలా చేశారో నాకు తెలియదు, కానీ మీరు ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతున్నా కానీ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. Hey, thank you so much. That means a lot. లైవ్లీగా ఉంది. Thank you. నేను పాండిచేరిలో నా థియేటర్ చేస్తాను. సో was that That's correct? right. Oh, it was correct. That's right. Okay. I will have to check with them. అక్కడే చేశారా? అక్కడ పాండిచేరిలో, Okay. బట్ లైక్ కమ్యూనిటీ థియేటర్, Okay. English language లో mainly. So that was my training, so to say. And in theatre, I think as an actor you get a very good foundation for performance, for stage presence. But cinema chala different undi from theatre. So learning how to do for now a camera, for to work on a set was a very different experience than doing, plays Okay. in school. ఓకే. So new challenge. సో బట్ మీ అందరు గెటప్స్ కూడా ఇవేనండి సినిమాలో? మీరు Yeah. కొంచెం Character. క్యారెక్టర్ డిమాండ్సా? కాలు మీద కాలేసుకోవాలి బాగా బ్యాక్ స్ట్రీట్. ఒక కాఫీ కప్ కూడా ఉండాలి. అది అయిపోయింది ఇంకా. ఓకే. కాఫీ బాగా బిల్డప్ ఇచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ అది పట్టుకొని ఉంటుంది మళ్ళీ. Done. గన్నా Hmm? అంతే. సో అంటే ఓవరాల్గా మీరు ఒక 5 పిక్చర్స్ చేస్తున్నారని తెలిసింది. బట్ సంగీతం శ్రీనివాసరావు గారితో వర్క్ చేయాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న యాక్టర్స్ అందరూ కూడా రాజమౌళి గారితో ఛాన్స్ దొరికితే బాగుండు, లేకపోతే అనిల్ రావుపూడి అను, ఇంకా కొంతమంది నేమ్స్ చెప్తూ ఉంటారు. బట్ సంగీతం శ్రీనివాసరావు గారు అనగానే మీకు కూడా షాకింగ్ అయి ఉంటుంది. షాక్ కంటే కూడా ఒక ఆశ్చర్యం. ఇది నిజమా, Hmm. అసలు వాట్ అనే ఒక ఇదైతే కొన్నాళ్ళు అనిపించింది. ఓకే. ఈస్ దిస్ రియలీ హ్యాపెనింగ్ Hmm. అని. Hmm. ఎందుకంటే అంటే మళ్ళీ ఏజ్ అని పక్కన పెడితే ఈజ్ ది యంగెస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ. Yeah. కానీ అసలు ఇలా చెయ్యడం ఒక వండర్ అయితే ఉంది. ఓకే. ఒక వండర్ అనే ఫీలింగ్ మాత్రం కన్సిస్టెంట్గా ఉండింది. అండ్ ఆబ్వియస్లీ గ్రాటిట్యూడ్, ప్రైడ్ అన్నీ కలిసిన ఒక ప్రత్యేకమైన ఫీలింగ్. చూసారా బిఫోర్ ఆయన మూవీస్ మీరు చిన్నప్పుడు? నేను రీసెంట్గా మళ్ళీ ఐ వాజ్ వాచింగ్ ఆదిత్య 369. అది రెగ్యులర్ గా వేస్తూనే ఉంటాడు ఈటీవీలో. పుష్పక్ చూసానండి. పుష్పక్ నేను విమానమా? పుష్పక్ రీసెంట్ గా చూడలే. ఓకే. అంటే రీవాచ్ బికాస్ నేను మర్చిపోయాను. సో జస్ట్ అంటే సంగీతం గారి మూవీ అని తెలిసిన తర్వాత లైక్ జస్ట్ ఈసారి కొంచెం ఇంకా కాన్సన్ట్రేషన్ తో చూసా టు అండర్స్టాండ్ వాట్ హిస్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఈస్ మేకింగ్ ఇస్, వాట్ ఈస్ హీ లుకింగ్ ఫర్ ఇన్ ఈచ్ క్యారెక్టర్స్, వాళ్ళ ఫ్లాస్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు అందులో. సో అవన్నీ తెలుసుకుందాం అని చెప్పి ఐ రీవాచ్. టైమ్లెస్ క్లాసిక్స్. మొన్న ఆదిత్య 369 చూస్తే మళ్ళీ ఈక్వల్లీ మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు వార్ అవుతుంది కదా, అవును, దాని మీద కామెంటరీ ఉంటుంది. అవును. లాస్ట్ లో మీరు ఫ్యూచర్ లో 2500 ఏదో ఇయర్కి వెళ్ళిపోతారు టైం మెషిన్ లో. ఓకే, మొత్తం అంతా ఎడారి ప్రపంచం అంతా. సో దిగంగానే వాళ్ళకి బొబ్బలు వచ్చేస్తా ఉంటాయి చేతికి. అవును, రండి రండి లోపలికి అంటే ఏమైంది ఏంటి ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే రేడియేషన్. బికాస్ ఎవ్రీబడి బాంబ్డ్, ఎవ్రీబడి, ఓకే, ఎవ్రీ కంట్రీ థర్డ్ వరల్డ్ వార్ లో మొత్తం అంతా న్యూక్లియర్ బాంబులు వేసేసుకున్నారు, అందుకే అదంతా రేడియేషన్ అని చెప్తారు. అవును. అండ్ దే ఆర్ వేరింగ్ సమ్ సూట్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ రేడియేషన్. అసలు కానీ మనం ఆయన మూవీస్ చూస్తున్నప్పుడు డౌట్స్ అయితే ఎన్ని వచ్చేస్తాయో మన మైండ్ లోకి. బట్ ఆయన కలిసినప్పుడు డెఫినెట్గా అడగాలని ఉంటుంది. నేను ఎప్పుడో 6 years బ్యాక్ కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను ఇంటర్వ్యూ కన్నా కూడా ఎక్కువ ఆయన పక్కన కూర్చొని ఇలాంటి క్వశ్చన్స్ అడిగాను నేను. మీరు అడిగిన క్వశ్చన్స్, గొప్పలు వచ్చి ఎలా అసలు కదా, అమ్మో అది ఎవరికి రాదా థాట్. టైమ్లెస్. అండ్ ఇంకొకటి విచిత్ర సోదరులకి కమల్ హాసన్ గారిని 3 feet కి కాళ్ళు మడత పెట్టి ఎంటైర్ మూవీ చేయటం అంటే గ్రేట్ కదా. అసలు బట్ మీరు డెఫినెట్గా డౌట్స్ చాలానే అడుగుంటారు ఆయన్ని ఆఫ్ ద స్క్రీన్. ఎస్పెషల్లీ శాలిని చాలా అడిగి ఉంటుంది నాకు తెలిసి. అంత స్కోప్ దొరకలేదు సార్, లేదంటే ఐ వుడ్ అంటే అంత ఇప్పుడు మొత్తం ఆన్ ద జాబ్ కదా మనం. ఒక పర్పస్, ఆయన వెరీ పర్పస్ డ్రివెన్. ఓకే,
ఈ రోజు అవ్వాల్సిన పని, Hmm. ఇప్పుడు ఏంటి జాబ్, ఏం చేస్తున్నాము, వర్క్ షాప్ ఏంటి, సీన్ ఏంటి, వాటి నుంచి మనము ఎలా పర్ఫామ్ చేయాలి, ఇంతే ఓకే సీన్ మీదే ఉంటారనమాట. అంటే హీస్ ఆన్ ద జాబ్ అంతే తప్ప మనము చిట్ చాటింగ్ అప్పట్లో అసలు ఆయన అది కానే కాదు, అసలు ఆయన వెళ్ళరా బ్యాక్ కి వెళ్ళరు అసలు. దట్ ఈస్ సో అమేజింగ్ అబౌట్ హిమ్. ఇప్పుడు మామూలుగా కొంతమందిని గొప్ప వాళ్ళని కలిస్తే ఎంత లేదన్నా కొంచెం నాస్టాలజిక్ అవుతారు వాళ్ళు. అప్పట్లో ఎలా ఉండేదంటే అని స్టార్ట్ చేస్తారు, అండ్ అందులో నుంచి మనం చాలా నేర్చుకుంటాం. కానీ సంగీతం సార్ అసలు ప్రెసెంట్, టాక్ అబౌట్ నౌ, ఇన్ ద మూమెంట్, ఇప్పుడు ఏంటి అనే దాని మీదే మాట్లాడతారు. ఓ అదే అసలు క్రేజీ అసలు. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ప్రెసెంట్ లో లేనట్టు అసలు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అందుకని ఫాస్ట్ చాలా మంది చెప్పరు. లైక్ నిజంగా ఆయన 94 years లో కూడా నిజంగా గ్రేట్. ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. కానీ టీజర్ చూసినప్పుడు అనిపించింది ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ కూడా అసలు అంతకన్నా ఎక్కువ మ్యాచ్ చేశారు ఆయన. అసలు 94 years డైరెక్టర్ ఇలాంటి ఒక సినిమా తీస్తారా అన్న ఒక ఫీలింగ్ ఒక 2 minutesలో మా అందరికి వచ్చేసింది. దట్స్ గ్రేట్. బట్ ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు డైరెక్షన్ చేసేటప్పుడు ఆయన. యాక్టరే ఒక షార్ట్ అయిపోయిన తర్వాత అమ్మ కొంచెం గ్యాప్ వస్తే బాగుండు, క్యారవాన్లోకి వెళ్ళి వస్తే బాగుండు, ఒక కప్పు చిప్ కాఫీ తాగితే బాగుండు, ఇలాంటివి వస్తే మనకి గ్యాప్లోనే. బట్ అంటే హీఈస్ క్వైట్ యాక్టివ్ ఫర్ హిస్ ఏజ్. హీఈస్ వే మోర్ ఎనర్జెటిక్, but also he's old, so he requires rest. So he takes a particular amount of time where he's there. Super focused. Yeah. And he's Then after that he also rests. yeah, he rests after that. ఓకే. Yeah. బట్ డెఫినెట్గా సంగీతం గారు సినిమాలో ఏదో ఒకటి ఉంటుంది, ఒక మెసేజ్ ప్రతి మూవీలో. లైక్ ఈ మూవీలో ఏంటి అహల్య గారు? Humans will be humans, Ah. but we have to try better. ఓకే This is my feeling. I don't know if this is general for the movie, ఓకే. but what Yeah. I got is that humans will be humans, but let's try to do more and be a little better. That's my Absolutely. బట్ టీజర్లో చూస్తేనేమో ప్రతి ఒక్కళ్ళు కూడా పాట రూపంలో చెప్తా ఉన్నారు. Yeah, actually from the teaser that feeling does not come. From the teaser you get chaos. Yeah. Yeah. And Hemagindi. Yeah, I will say one thing for audience. Movie lo there is like a lot of stuff that you've not seen at all in any promotion, in Yeah. any teaser. There is a whole story you will discover. Yeah. So that's why it's fun. It's not a trailer where the full ట్రైలర్ లో కూడా ఐ డోంట్ థింక్ no, వి విల్ రివీల్. story that much. Okay. యా కానీ డెఫినెట్గా ఉంటుంది కదా, సంగీతం గారితో వర్క్ చేసాము అంటే నిద్ర లేకుండా ఎన్ని రోజులు ఉండుంటాయో. నిద్ర లేకుండా కాదు, Ah. నిద్ర బాగా పడుతుందా? మరి ఓ నిద్ర మంచిగా హ్యాపీగా పడుతుంది, బికాజ్ యు నో యూర్ డూయింగ్ సంథింగ్ మీనింగ్ఫుల్. సో యూ యాక్చువల్లీ నిద్ర చాలా బాగా పట్టడం స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే అయ్యా మీరు ఫస్ట్ మూవీ కదా, అవును. అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఏంటంటే మనకి బాగా ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతాం, షింక్ అయిపోతాం, జెల్ అయిపోతాం. బట్ ఆయన అప్పుడు డైరెక్టర్ కదా, ల్యాగ్ చేయటం కానీ లేకపోతే డైలాగ్ని ఎలా చెప్పాలో లేదు యాక్చువల్లీ ఎలా ఉంటుంది. ఇప్పుడు బెటర్గా రాలేదు ఒక టేక్, ఎలా చెప్తారు ఆయన? అంటే బెటర్ గా రాలేదు అని చెప్పరు ఆయన. Ah. అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. వాట్ ఎవర్ దట్ యు ఆర్ డూయింగ్, he will accept it or add something to it. ఓకే. So he will not say that it is not good. Hmm. He will say that do this so that it will be much more better. So that's one way of putting it kada. బాలేదు అని చెప్పడం కన్నా మీరు ఇది చేస్తే ఇంకా బాగుంటుంది అని ఇంకా చెప్పడం బెటర్ గా better. ఇలా Yeah, చేయాలని yeah. డైరెక్టర్ కూడా చేసి చూపిస్తారు Yeah, కదా. he's very good at that. Hmm. అంటే మీకు ఇలా చేస్తే బాగుంటుంది. He adds his own element in that, which is so precious. It is very important. First మీరు అనుకుంది మీరు చేసిన తర్వాత he gives you some inputs which are everything for an actor. బట్ ఆయన వేలో ఆయనకి ఎలా షార్ట్ రావాలో ఆయన ఎప్పుడైనా చేసి చూపుతారా? ఎలా ఉంటుంది ఆయన చెప్పే విధానం? మాకు తెలియదు కాబట్టి ఇప్పుడున్న కిడ్స్ కి. అవును. అంటే ఐ థింక్ సంగీతం సార్ ఇస్ వెరీ ఆన్ పాయింట్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ సమ్ డైరెక్షన్స్. సో హీస్ ప్రిసైజ్ ఓకే. అబౌట్ వాట్ హీ వాంట్స్. సో ఆయన అది ఒక్కసారి చెప్పేసి మళ్ళీ మీకే వదిలేస్తారు, నువ్వు దాన్ని ఎలా తీసుకొస్తావో తీసుకురా, ఓకే. బట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్.
దిస్ ఇస్ వేర్ ద క్యారెక్టర్ లైస్, సో సర్చ్ ఇన్ దట్ అని చెప్పి ఆయన హీ విల్ లెట్ యూ డిస్కవర్ ఇట్ అగైన్. బట్ ఎస్పెషల్లీ అమ్మాయిల దగ్గర నుంచి హీరోయిన్స్ దగ్గర నుంచి చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటారు ఆయన. బట్ శాలిని మీకు ఎలా అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్? ఆ టేక్స్ మీరు తీసుకుంటున్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టేక్స్ కానీ, బట్ అంటే ఎగ్జాక్ట్గా రావాల్సింది రానప్పుడు? ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు చాలా సింపుల్ ఉంటుందండి సార్, ఇన్స్ట్రక్షన్స్ అయినా నోట్స్ అయినా చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే. మనకి యూజువల్గా మీరు అనేది ఎలా అనిపిస్తుంది అంటే పెద్ద వాళ్ళు కదా, సచ్ బిగ్ లెజెండ్స్, ఎలా అమ్ము అసలు అలా ఉండదు కదా. మీకు చేయాలంటే కూడా కొంచెం భయం ఉండొచ్చు మేబీ. కానీ ఆ భయం వెంటనే పోతుంది, ఎందుకంటే ఎంత సింపుల్గా వాళ్ళు ఉంటారు అంటే అక్కడి నుంచి గ్రేట్నెస్ వస్తుంది. పెద్ద పెద్ద సినిమాల్లో చాలా సింపుల్ కథలు ఉంటాయి కదా, అలాగే పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళల్లో చాలా సింపుల్ ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ అప్రోచ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే. సో సింపుల్గా చెప్తారు అంతే, అది ఓకే అయిపోతుంది. సో ఏదో కాంప్లికేటెడ్గా అమ్ము వామ్ము లెజెండ్ అట్లా ఏముంటుంది అసలు, చాలా సింపుల్ యాటీస్. అలా కాదమ్మా ఇలాగా, అంత వద్దమ్మా ఇంత, ఇంతే ఉంటాయి. ఓకే ఫస్ట్ క్లాస్ అయిపోయింది, అంతే తప్ప ఇప్పుడు నేను ఇట్లా కాంప్లెక్స్ బ్రీఫ్స్ ఇస్తా అట్లా ఏమి ఉండదు. వెరీ సింపుల్, న్యాచురల్. క్యారెక్టర్ నీకు అర్థమైంది, దాన్ని నువ్వు ఎలా ప్లే చేస్తావు, ఎంత మీటర్లో ప్లే చేస్తావు, కొంచెం దీనికి యానిమేటెడ్గా చేస్తావా లేదంటే సట్లా, అవన్నీ చూసుకుంటాం మీటర్ అంతా. అండ్ సార్ చూస్తారు, మొత్తం చెప్తారు ఇన్స్ట్రక్షన్స్, అయిపోయింది. సో ఆయనలో మీకు నచ్చిన వన్ బెస్ట్ క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? లైఫ్ లో యూజ్ఫుల్ అయింది, చాలా నేర్చుకున్నాను నేను. ఆల్వేస్ be curious. I think I had the feeling that he saw the little things in a story or in a person. She speaks తెలుగు మాట్లాడుతుంది కదా, అంటే నాకు కొంచెం తెలుసు, కొంచెం వచ్చు. I think she'll more comfortable. కానీ నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. రెండు మిక్స్ అయ్యింది. Okay, I'll do a little mix. But essentially, I think Sangeetam sir చాలా curious గా ఉంది. అందుకే మాట్లాడమన్నాను మిమ్మల్ని. And humor very important. Yeah. To find things funny, find the joy, find the strangeness of a moment. Okay. I think he's a true artist because of that. Okay. He's always looking at a situation from the other side. It's చాలా important, I think, in the art world, in creating. బాగా ఎంజాయ్ చేసిన లొకేషన్స్ ఎక్కడ మీరు? All natural locations, big deal. Studio lo we didn't do anything. Yeah, we didn't do anything. Every location is real. Yeah, I think చాలా natural గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ I think the caves was my most and also least favorite. We shot in the cave. There is one sequence teaser lo you can see I'm in a cave at one point. But I say hey special effects cheskuntu kucho. Anyway, I do that. But I have claustrophobia. Naku claustrophobia undi small spaces lo. I was freaking out. Naku chala bhayam ayindi akada. I was not handling it. But for the film anything. So very like crazy locations that we shot. We shot on top of a mountain for like so many days. Underground, overground, desert lo. అన్ని చాలానే లొకేషన్స్ నిజంగా. I think like we have to give credit to our ground staff, like our ED, executive director, associate director. They have worked so much, like Sankalp, Ankur, like Mani Garu and Srinivas Garu. So many, like it's not just us, like just three of us, because we are the result of so many people working on like behind us, so that we just have to go stand in front of the camera and like take do some cool takes. ఎందుకంటే పాపం అయా నీ షేడ్ కాదు. షాని కూడా ఈ షేడ్ కాదు. కొంచెం నేను కొంచెం బెటర్, ఎందుకంటే మేము ఫేర్ ఉండే వాళ్ళం, చామంచా ఇలా అయ్యాం. బట్ ఇట్స్ ఓకే, కొంచెం ఫుల్ అంటే స్కిన్ మళ్ళీ వచ్చేస్తుంది, కానీ సంగీతం లాంటి ప్రాజెక్ట్ మళ్ళీ రాదు కదా. ఫుల్ సన్న. ఓకే. అవుట్డోర్ 40 days లో షూటింగ్ ఫినిష్ చేశారు కదా ఇది?
40 days More కాదు. days. But very short time for a movie like this. Yeah. Yeah. అంటే ఇలాంటి మూవీకి చాలా Huh. మేము అంటే మా వెనకాల ఉన్న టీం తీసుకున్నది ఐ థింక్ దే టు సో ఇలాంటి ఆర్టిస్టులు దొరికినందుకు లక్కీ అనమాట వైజయంతి మూవీస్ అయితే. అంటే 30 days 40 days లో మొత్తం షెడ్యూల్ ఫినిష్ చేసేసి 11th కి సినిమా రిలీజ్ చేస్తున్నారంటే శాలిని అంతే కదా. అంతే మీరంతా మీరు అన్నారు కాబట్టి ఓకే ఓకే అదే టీమేనండి. ఇట్స్ టీమ్ వర్క్, Yeah. డ్రీమ్ టీమ్ అంతే, డ్రీమ్ టీమ్. The whole ఎవ్రీబడి team. కమింగ్ టుగెదర్ అండ్ గివింగ్ దేర్ బెస్ట్. ఎండ Everyone, వాన like, ఏం so many లేకుండా ఎంత మంది స్లీప్లెస్ కష్టపడ్డారు. నైట్స్. అసలు కొంతమంది అయితే 1-2 గంటలు పడుకొని ఎలా ఫంక్షన్ నిజంగా. చేస్తారో కూడా తెలియదు. DOP, Also in- Ankur yeah, team Ankur and- team, like gaffer team, Okay. electricians. Yeah. Electricians. That's Yeah. what Light. Sri Mukta said. No, I'm saying what she said. Shout out to Sri Lighting. Mukta. Yes. No, but lighting team, everyone, the Everybody. gaffers, Yeah. the runners, everyone was out there. Full sun low, night low, long shoot low. Congratulations to them also Yeah. for making this movie. కానీ మీరు ఎక్కడ కూడా మేము అంత వర్క్ చేసాం అనలేదు, చాలా జాలీగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అది ఎలాగో అంటే, ఉంటుంది yeah. of course, because we are very interesting funny people, so టైం పాస్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. Time క్యారవాన్ లో Yeah. మేము అలానే Yeah. టైం పాస్ చేసాం. Full chats only. బట్ కష్టం అంటే యూజువలీ మిగతా టీం మొత్తానికి ఒక 100 మంది కష్టపడతారు కదా, ఆ కష్టంలో మామూలు కష్టం కాదు, ఓకే. మొత్తం చాలా కష్టం. Team kashtam. Team కష్టం. బట్ వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమా అనగానే నిజంగా కంబ్యాక్ అయితే ఇద్దరు డాటర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. Amazing. సచ్ ఇన్స్పైరింగ్ విమెన్. అమ్మో గ్రేట్ అసలుకి. అంటే కమర్షియల్ సినిమాలు కూడా తీయచ్చు ఇలా అనుకుంటే, కానీ మహానటి తీసినప్పుడే వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఓల్డ్, అంటే ఏదైతే మనం ఓల్డ్ అంటామో గోల్డెన్ డేస్ గురించి వీళ్ళు అంత ఈజీగా తీసేలా. అలాంటి ఒక స్టోరీ తర్వాత మన సీతారామం. సీతారామం అంటే ఎవ్రీ మూవీ అంటే ఇట్ షోస్ టు, ఐ మీన్ ఇట్ గోస్ టు షో దట్ వెన్ యూ హ్యావ్ విమెన్ టేకింగ్ డెసిషన్స్ అండ్ పికింగ్ Yeah. And having very like cool, Yeah. they woman to woman understand. thing. Yeah. Yeah, please. No, but also how you are Please have written it. is very cool because yeah, you're not untouchable. You're a Hmm. person. You're living, breathing, flawed. And I find that Character. in conjunction with us who have brains, Yeah. movie, it's very exciting. ఎగ్జాక్ట్లీ. It's very nice to have. బట్ నాగశ్విన్ గారి రోల్ అంటే ఏమని చెప్తారు ఎంటైర్ సంగీతంలో? through and Yeah. through Like everything అండి. ఆయన కూడా హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్ హూ విల్ జస్ట్ He believes in the story, Yeah. and that's really powerful. మొత్తం ఆయన కూడా అన్ని చూస్తారు, అన్ని చూసుకుంటారు. హీఈస్ ఇన్వాల్వ్డ్ ప్రిటీ మచ్. I mean, him also being like the producer, I think it's important that he believes it, ఓకే. like to happen. So that's when all of us come into picture. Kada. అంటే ఎక్కువ వైజయంతి మూవీస్ లో స్వప్న గారిదా, ప్రియా గారిదా, నాగశ్విన్ గారిదా ఎవరిది డిసిషన్ మేకింగ్ ఎక్కువ? ముగ్గురు 3 కళ్ళు లాంటి వాళ్ళు. Trimurti. ఓకే, శివుడు మూడో కన్నులాగా. That's funny. సో ఇది స్వప్న గారు, ప్రియా గారు. అదే అదే సో చెప్పా. నాగశ్విన్ గారు Holy Trinity. ఎప్పుడు ఓపెన్ స్వప్న గారు, చేస్తారు? ప్రియాంక గారు, నాగశ్విన్ Nagashin గారు. మొన్న ఒకటి ఏదో Specs line, లాంటి వాళ్ళు. You just want this joke. Yeah. You've been waiting for Because it. without specs you can't see, no. yeah, at least I He can't, can't see. see. అలా. But yeah, this is సో మీ ముగ్గురు కల్కి 2 లో ఉన్నారంట కదా? yeah. Who అది knows? బయటికి వెళ్ళిపోయిందా? Shit. ఇప్పుడు వచ్చేటప్పుడే చెప్తున్నారు నాగశ్విన్. Oh. నాకు అందుకే కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు విలన్ గా. సో కల్కి 2 లో విలన్. Yeah. ఇది లాస్ట్ లో కమల్ గారి రివీల్ అయిన తర్వాత. Reveal అయిన తర్వాత next వస్తది కొంచెం ఈవిడ. వస్తా అప్పుడే. ఓకే. బాస్ ఇంకా ఉన్నారు. ఓకే. నిజంగా సంగీతంలో నిజంగా చెప్పాలంటే టీజర్ లో ఆ మ్యూజిక్ చూసినప్పుడు డిఎస్పి గారి, అంటే మనం విన్న మ్యూజిక్ డిఎస్పి గారిది కంప్లీట్లీ డిఫరెంట్ జోన్లో ఉంటుంది. అండ్ సంగీతం కోసం ఆయన ఎస్పెషల్లీ చేసిన మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. నిజంగా గ్రేట్. ఇక్కడ డిఎస్పీ సార్ గురించి But I think again he's a man also- who needs no introduction. No. Why do we Yeah. have to talk about DSP sir or Sangeetam sir who are such legends? It's hard and to explain. it's But I hard. will say that in every generation has a DSP song that is theirs. Yeah. So for the last like 3 decades, every person has that one DSP song that was their growing Yeah, up yeah. song. Absolutely. And I think very few people could do what he has done with this movie.
It's Yeah. very his job was actually so tough to make a musical movie which is musical but speaking but not but interesting but catchy. He's a genius. ఎగ్జాక్ట్లీ. మీరు సింగరే కాబట్టి డిఎస్పీ గారు ఏదైనా సాంగ్ పడతారా? Ayan, pardon. పాడుగా చాలా. కోరస్ ఇమ్మంటారు వాళ్ళని? No, see, నాకు ఒకటి అర్థం కావట్లేదు. Everybody is saying that Ayan, you're a singer. Sing a song. ఓకే, Who are these two? అదే చెప్పాను కదా వాళ్ళు కూడా పాడతారని. Same professional. They are. Can I They say are in this- something? No, They are Amelia in this also. project. Okay. They are in this project Okay. also because they can sing. But if you listen to our voices, so you'll hear us singing like ta-na-na-na-na, and then Shalini ta-na-na, and then Ayan is Yeah, start చేయి. Start చేయి. Amelia Suddenly also there is has a one ఈ level. మూవీలో సాంగే పాడేసా. ఈ మూవీలో సాంగ్ ఓకే, ఏమైంది దాని తర్వాత రోగం ఏమొస్తుంది? వచ్చిందే. ఏమైంది దాని తర్వాత బాబో ఏదో అయిపోయింది, ఏమైంది బాబో ఏదో అయిపోయింది. ఆ, దాని తర్వాత మాటలు రావట్లేదు. రావట్లేదు, అవును మాటలు రావట్లేదు, పాటలు పోవట్లేదు, పాటలు పోవట్లేదు, అది ఇంకొకటి ఇదేదో స్టార్ట్ చేస్తాను. ఆగట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. జిక్ చక్ 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 జిక్ చక్ చక్. అప్పుడు ర్యాప్ వస్తుంది, రచరవి ర్యాప్. Yeah, yeah. Can you do శాలిని it? బాగా పాడారు నిజంగా నేను విన్నా, బాగా విన్నా నేను. సాంగ్ ని. అంటే ఆవిడ వెళ్ళాను డైసెక్ట్ కదా. చేశారు పాటని. నాకు ఆ బిట్ చాలా ఇష్టం. ఓకే, మాటలు రావట్లేదు అది నాకు ఫుల్ జామ్ అది. నాకు ఆ ర్యాప్ ఇష్టం, నేను ఆ ర్యాప్ నేర్చుకోవాలి యాక్చువల్లీ. పోతుంది. నా బ్లేడ్ కు ఉన్న ఇంకా మిగిలిది గుండె. గుండె. సూపర్. బాగా ఈ ముగ్గురు జెల్ అయిపోయారు కాబట్టి సంగీతం ఇంత బాగా వచ్చింది. 11th రిలీజ్కి ఉంది. Yes. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఆయన డైరెక్షన్ ఎలా ఉండబోతుంది మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత. ఎందుకంటే 94 yearsలో డైరెక్షన్ చేశారు కాబట్టి చూడాలని నేను చెప్పట్లేదు. అవును. ఆయన చేశారు అంటే ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది ఆ స్టోరీకి, Yeah. లేకపోతే ఆయన చేయరు. అవును. మ్యాజిక్ లేకపోతే ఆయన చేయరు. అవును. సో ఆ మ్యాజిక్ కోసం చూడాలనుకుంటున్నాం మేము అందరం కూడా. జెన్జీ కిడ్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారు తెలుసా, మేము ఫుల్గా సంగీతం టీజర్కి, సంగీతం శ్రీనివాస్ గారికి 11th వరకు అడిక్ట్ అయిపోయామని చెప్తున్నారు. Actually, what's the latest generation of kids? What's it called? Gen X. Xa? Gen Alpha? Alpha? Gen Gen Alpha. Alpha. Is the latest, no? Yes. Sir, Gen Millennials. Alpha కంటే కింద నెక్స్ట్ Yes. లేటెస్ట్ ఆయన. Ah, అంతే. yeah. అంతా ఆయన హీస్ అప్డేటెడ్, హీస్ Okay. దట్ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ Visionary. ఐడియాస్ అండ్ థింకింగ్. Yeah. సూపర్, Yeah. గ్రేట్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సంగీతం. 11th రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో సంగీతం శ్రీనివాసరావు గారు సినిమాలు ఇప్పటికీ అంటే ఇప్పుడు వస్తున్న 90s, 2000, 2010, 2020 వరకు కిడ్స్ కూడా ఆదిత్య 369 వేస్తే అలానే ఉండిపోతాం టీవీ ముందు మనం. అంటే ఇంకా ఎంత ఫార్వర్డ్గా ఉండాలి మనం. ఇప్పుడు రిలీజ్ అయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనిపిస్తుంది మాకు నిజంగా చెప్తే. నిజంగా గ్రేట్. 11th రిలీజ్ అవుతుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, మీరు ఫస్ట్ యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ శాలిని గారు వేరే మూవీస్లో చేశారు కాబట్టి తనకు ఒక గుర్తింపు ఉంది తెలుగులో. ఈ సినిమాతో ఇంకా మంచి గుర్తింపు రావాలి. కల్కిలో మీరు చేస్తున్న రోల్కి ఇంకా మంచి ఐడెంటిటీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. Thank you. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.